తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం అంటూ సాగేటువంటి స్తోత్రమే విశ్వనాథ అష్టకం. ఈ జగత్తునంతా కూడా ఏలేటువంటి పరమేశ్వరుడికి ఉన్నటువంటి నామం విశ్వనాథుడు. ఆయన జగత్తంతటికి కూడా నాథుడు. అటువంటి ఆ విశ్వనాథుడు కొలువైనటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రమే కాశీ క్షేత్రం. కాశీ అంటే ప్రకాశించేది అని అర్థం. అది అవిముక్తమైనటువంటి క్షేత్రం. ఈ జగత్తంతా కూడా నశించిపోయినప్పటికీ కూడా అది మాత్రం ప్రకాశిస్తూ ఎప్పటికీ కూడా ఉంటుంది కనుకనే దానికి కాశీ అనబడేటువంటి నామం కలిగింది. అటువంటి ఆ కాశీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశ్వనాథుని సేవించాలి. అలా సేవించినటువంటి వారి యొక్క జన్మ వృధా అని చెప్పని హిందూ ధర్మశాస్త్రములన్నీ కూడా మనకి తెలియజేస్తూ వస్తున్నాయి. అయితే అక్కడ దాకా వెళ్ళడానికి కావాల్సినటువంటి యోగ్యత కానీ, భాగ్యం కానీ, శారీరక ఆరోగ్యం కానీ, లేకపోతే కావాల్సినటువంటి ఆర్థిక స్తోమత కానీ లేవే. మరి మేము ఎలా సద్గతిని పొందాలి అని చెప్పని ఎవరన్నా అనుకున్నట్లయితే వారు కూడా ఉద్ధరించడానికి అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని సేవిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యాన్ని కూడా మనం అందరం కూడా పొందటానికి సాక్షాత్తు కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుడే కాలడిలో ఉండేటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారుగా అవతరించి ఈ విశ్వనాథాష్టకాన్ని మనకు అందించారు. అందుకనే నిత్యం ఈ విశ్వనాథాష్టకాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కాశీ విశ్వనాథుని సేవించినంత పుణ్యం కలుగుతుంది. అటువంటి ఆ విశ్వనాథాష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానో ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానా నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాట. ఈరోజు అగ్ని నక్షత్రం అయినటువంటి కృత్తికా నక్షత్రం ఉన్నది. ఈ అగ్ని నక్షత్రం అయినటువంటి కృత్తికా నక్షత్రానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున చేసేటువంటి పూజ దేవతలందరూ కూడా వెంటనే స్వీకరిస్తారు. కారణం దేవతలందరికీ కూడా ఆహారాన్ని అందజేసేటువంటి వాడు అగ్నిభట్టారకుడే. అగ్నియే సాక్షాత్తు దేవతా స్వరూపం కూడా. అందుకనే ఎప్పుడున్నా వెలుగుతున్నటువంటి దీపాన్ని చూడండి, దాంట్లో మొత్తం 3 రంగులు కనబడుతూ ఉంటాయి. నీలం రంగు, బాగా ముదురుగా ఉండేటువంటి పసుపు రంగు, లేత పసుపు రంగు. ఈ 3 రంగులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులకు సంకేతం. నీలంగా ఉండేటువంటి రంగు కాళికాదేవికి, ముదురు పసుపు రంగులో ఉండేటువంటివన్నీ ఏదైతే ఉందో అది లక్ష్మీదేవికి, లేతగా పైన ప్రకాశిస్తూ ఉండేటువంటి పసుపు రంగు ఏదైతే ఉందో అది సరస్వతీదేవికి ప్రతీక. అందుకని ఒక్క దీపాన్ని కనుక మనం నమస్కారం చేసినట్లయితే త్రిమూర్తులకు, త్రిమాతలకు నమస్కారం చేసినంత పుణ్యాన్ని మనం పొందగలుగుతాం. ఈ అగ్నితత్వాన్ని యథాతథంగా కలిగినటువంటి దైవం సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఇలా అగ్నికి ఆదిగా ఉండేటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రం కనుకనే నక్షత్ర సూక్తం ప్రారంభమవటం కూడా ఈ కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. నక్షత్ర హారతిని భగవంతుడికి సమర్పణ చేసేటప్పుడు కూడా కృత్తికా నక్షత్ర మంత్రాన్ని అక్కడ పఠించడం జరుగుతుంది. ఏమైనప్పటికీ ఈ కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం, అదే తత్వం కలిగినటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కనుక కృత్తికా నక్షత్రం రోజున చేసేటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన మనకి చక్కటి తేజస్సును కలగజేస్తుంది, కుశాగ్రమైనటువంటి బుద్ధినిస్తుంది, సంతానానికి ఉండేటువంటి బాలారిష్ట దోషాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తుంది. అంతటి ప్రశస్తమైనటువంటి కృత్తికా నక్షత్రం ఈ రోజున మంగళవారంతో కూడా కలిసి వచ్చింది కనుక ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పాలతో అభిషేకించడం, లేక స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం చేసినట్లయితే స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం. ఇందుకు మనకు ఉపకరించేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రమే సుబ్రహ్మణ్యాష్టకం.
హే స్వామినాథ కరుణాకర దీనబంధు అంటూ సాగేటువంటి పరమాద్భుతమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. हे स्वामिनाथ करुणाकर दीनबन्धो श्रीपार्वतीश मुखपङ्कज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेवसुत देवगणाधिनाथ देवेन्द्रवन्द्य मृदुपङ्कजमञ्जुपाद देवर्षि नारद मुनीन्द्रसुगीतकीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बम् नित्यानदान निरताकिलरोगहारिन् भाग्यप्रदान परिपूरित भक्तकाम श्रुत्यागम प्रणववाच्य निजस्वरूप वल्लीसनाथ मम देहि करावलम्बम् क्रौञ्चासुरेन्द्र परिखण्डन शक्तिशूल चापादिशस्त्र परिमण्डित दिव्यपाणे श्रीकुण्डलीशधर तुण्डशिखीन्द्रवाह वल्लीसनाथ मम देहि करावलम्बम् మనం నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిలోంచి కూడా మనం బయటపడడానికి గాను ఉపకరించేటువంటి తేలికమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున తలనొప్పి నుంచి మనం బయటపడడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. వినటానికి చాలా చిన్నదైనప్పటికీ కూడా తలనొప్పి మహా చికాకును కలగజేసేటువంటిది. అది అనుభవించేటువంటి వారికి ఆ బాధ విస్తారంగా తెలుస్తుంది. ఇలా పదే పదే తలనొప్పి వస్తోంది అనుకున్నప్పుడు సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని 4 రోట్ల కూడలలోకి వెళ్ళండి. సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని 4 రోట్ల కూడలలోకి వెళ్ళాలి. అలా అక్కడ 4 రోట్ల కూడల్లోకి వెళ్ళిన తర్వాత కాస్త బెల్లం అలానే కాస్త పంచదార తీసుకొని దక్షిణం వైపుగా నిలబడి వాటిని విసిరేసి రావాలి. అంతే చేయవలసింది. దక్షిణముఖంగా నిలబడాలి. కాస్త బెల్లాన్ని కాస్త పంచదారాన్ని ఆ దక్షిణం వైపుగానే విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇంతే చేయవలసింది. ఇలా ఎప్పుడు చేయాలి అని అంటే వరుసగా 7 మంగళవారాలు, వరుసగా 7 శనివారాలు చేయాలి. వరుసగా 7 మంగళవారాలు, వరుసగా 7 శనివారాలు 4 రోట్ల కూడల్లోకి సూర్యుడు ఉదయించకముందే వెళ్ళడం, దక్షిణం వైపుగా నిలబడడం, కాస్త బెల్లాన్ని పంచదారని ఆ దక్షిణం వైపుగా విసిరేసి నాకున్నటువంటి తలనొప్పి పోవాలని చెప్పని ఇష్టదేవతకి నమస్కారం చేసుకోవడం, వెనక్కి తిరిగి చూడకుండా రా.